హాయ్ హలో నమస్తే, నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధిక ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. మన ఇంటికి సంవత్సరానికి కావలసినంత పసుపుని పండించుకోవడానికి ఇదే అసలైన టైము. ఈ మే జూన్ ఈ టైంలో కనుక పసుపు నాటుకున్నాము అంటే నెక్స్ట్ 8-9 నెలల్లో పసుపు రెడీ అయిపోతుంది. హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ టైంలో పసుపుని హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను లాస్ట్ జనవరిలో హార్వెస్ట్ చేసిన పసుపుని అలాగే విత్తనం కోసము దాచిపెట్టాను. ఆ విత్తనము ఈ మే స్టార్టింగ్ వచ్చే కొందికి ఇలా మొలకలు వచ్చేసాయి. కుండీలో నేను అడుగున మట్టేసి దానిపైన మొత్తం పసుపు దుంపల్ని విత్తనానికి కావాల్సినంతా కూడా పేర్చి పెట్టేశాను. వాటిల్లో నుంచి మొలకలు వచ్చేసాయి. ఇలా ఈ మొలకొచ్చిన పసుపు దుంపలన్నిటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో నేను రెడీ చేసుకున్న కుండీలలో నాటేసుకుందాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేషన్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. పసుపు దుంపల్ని కొన్నిటినేమో నేను మట్టి పైన ఇలా వేసి పెట్టాను. కొన్నిటిని వచ్చి ఇలా మట్టి ఏం లేకుండా జస్ట్ గాలి తగిలేలాగా ఇలా కింద ఆకులన్నీ కూడా పరిచేసి ఇలా వేసి పెట్టాను అనమాట. జస్ట్ పైన వేసేసి ఒక వారానికి ఒక 2 టైమ్స్ నీళ్లు చల్లేదాన్ని. నీడలో పెట్టి చల్లగా ఉన్న ప్రదేశంలో నీడలో పెట్టి నీళ్లు చల్లేదాన్ని. ఇందులో ఇప్పుడే మొలకలు స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఇందులో కూడా పైన ఉన్న వాటిలో ఇప్పుడే మొలకలు స్టార్ట్ అవుతున్నాయి. కానీ మట్టి పైన వేసి పెడితే మాత్రము ఇలా ఇంతంత పొడవు మొలకలు వచ్చేసాయి. సో వీటన్నిటిని కూడా నేను రెడీ చేసిన చాలా కుండీలు ఉన్నాయి, అన్నిట్లో నాటుతాను. నాకు తెలిసి కష్టం అనేది లేకుండా చాలా సింపుల్గా పండించుకునే పంట వచ్చి ఈ పసుపు పంటే. చాలా అంటే చాలా సింపుల్గా పండించుకోవచ్చు, అంత కష్టం ఏమీ ఉండదు. కొత్తగా పసుపు నాటాలి అనుకునే వాళ్ళు ఎర్రమట్టి ఒక గంపటి తీసుకొని, అలాగే వర్మి కంపోస్ట్ ఒక గంప, కోకోపీట్ ఒక గంప 3 సమానంగా తీసుకొని మీ దగ్గర ఉంటే వేపపిండి కూడా కలిపేసి ఆ మట్టిలో కలిపిన మట్టిలో ఈ పసుపు దుంపల్ని నాటేసుకుంటే అసలు బ్రహ్మాండంగా చాలా అంటే చాలా బాగా పసుపు పెరుగుతుంది. ఇంకా ఒకవేళ మీ దగ్గర పాత మట్టి ఉంది అనుకోండి, అందులో కోకోపీట్ అవసరం లేకపోయినా కానీ వర్మి కంపోస్ట్ కలిపేసి నాటేసుకోవచ్చు. మీకు అది కూడా కష్టం అవుతుంది, వర్మి కంపోస్ట్ మాకు దగ్గరలో దొరకదు, తీసుకొచ్చి నాటాలంటే కష్టం అవుతుంది అనుకుంటే మీరు కుండీకి అడుగులో వచ్చి 1 ఇంచు మట్టేసేసి దానిపైన ఎండాకులు, కిచెన్ వేస్ట్ అంతా కూడా వేసేసి పైన ఒక లేయరు మట్టి కప్పేసి ఒక 10 డేస్ పక్కకు పెట్టేసి అప్పుడు ఈ పసుపు దుంపల్ని నాటుకున్నా కానీ చాలా బాగా పెరుగుతాయి. అంటే మనకి ఖర్చు ఎక్కువ ఉండదు అప్పుడైతే. సో నేనైతే మాత్రం ఈ ఫైబర్ టబ్ నిండా అడుగున సగం కంపోస్ట్ అయిపోయిన ఎండాకులు, కిచెన్ వేస్ట్ అంతా కూడా నింపేశాను. మిగతా వాటిల్లో జస్ట్ పైన మట్టంతా కూడా తవ్వేసి వర్మి కంపోస్ట్ కలిపేసి బాగా కలపెట్టేసి కొన్ని నింపాను. ఇంకొన్ని అయితే మాత్రం నేను పాత మట్టి కింద పోసేసి కొంచెం వర్మి కంపోస్ట్ కలిపి నింపాను అనమాట. కొన్ని కుండీలు అంటే కొన్ని కుండీలు అయితే ఎండాకులు, కిచెన్ వేస్ట్తో నింపాను. కొన్ని కుండీలు నార్మల్గా పాత మట్టిలోనే వర్మి కంపోస్ట్ కలిపేశాను. కొన్ని కుండీలలో అయితే మట్టి కింద పోసి వర్మి కంపోస్ట్ కలిపి నింపాను అన్నమాట. సో ఇవన్నీ కూడా తీద్దాము. దీనిపైన నేను ఆకులు కూడా కప్పింటిని, అంటే లాస్ట్ టైం పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు ఆకులన్నీ కూడా వస్తాయి కదా, ఇవన్నీ కూడా కనిపించకుండా ఆకుల్ని దీనిపైన కప్పింటిని. ఈ మొలకలన్నీ వచ్చేపాటికి వాటిని తీయడం చాలా కష్టమైందనమాట. సో అవన్నీ కూడా తీసి కిందనే పడేసి వచ్చాను.
అడుగున మట్టి పైన ఉన్న దుంపలన్నిటికి కూడా చాలా పెద్ద పెద్దగా ఇలా మొలకలు వచ్చేసాయి, కానీ పైన ఒకదానిపైన ఒకటి ఉంటాయి కదా, వాటికైతే మాత్రం కొంచెం చిన్న చిన్నగానే మొలకలు వచ్చాయి. కాకపోతే అన్నిటికీ చిన్న చిన్నగా మొలకైతే కనిపిస్తూ ఉంది. నేను వీటిని ఎక్కడ పెట్టాను అంటే ఎండలో పెట్టకుండా ఎప్పుడు కూల్గా తడి చెమ్మలాగా తగులుతూ ఉంటుంది. సో చల్లగా ఉంటుంది, ఎండ తగలదనమాట అస్సలు. అలాంటి ప్రదేశంలో పెట్టాను అనమాట. మోటార్లు పక్కనే నీడలో మెట్ల కింద పెట్టాను. సో అక్కడైతే అసలు ఎండే రాదు. అందుకే ఇవి చాలా బాగున్నాయి. లాస్ట్ టైం కూడా నేను ఇలాగే పెట్టాను, అవి కూడా చాలా బాగొచ్చాయి. ఇవన్నీ తీయాలంటే కూడా చాలా టైం పడుతుంది లోపల నుంచి. మనం ఆర్గానిక్గా ఎలాంటి కెమికల్ వాడకుండా పసుపు పండించుకుంటాం కాబట్టి పసుపు అయితే కలర్ మాత్రం చాలా బాగుంటుంది. ఫేస్కి కూడా చాలా బాగా పెట్టుకోవచ్చు అనమాట. ఇంట్లో వేర్లు కూడా వచ్చేసాయి చూడండి. అన్నీ ఎక్కడెక్కడ నాటాలి అని పేరు చేసుకొని తర్వాత నేను నాటేసుకుంటాను ఒక్కొక్కటి. మంచిగా ఈ సంవత్సరం పసుపు పంట బాగా రావాలని మొక్కుకొని నాటేస్తున్నాను. చూసారా, మొత్తం ఎండాకులు, కిచెన్ వేస్ట్, సగం కంపోస్ట్ అయిపోయిన ఎండాకులు. ఇట్లా అన్ని కుండీలు నాటేసుకోవడమే ఇంకా.
మనం ఎలాగో వారానికి మనం తయారు చేసుకున్న ఫర్టిలైజర్స్ అన్నీ ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా ఏ డోకా లేకుండా ఎంత మంచిగా పెరుగుతాయో తెలుసా అండి. ఈ కంపోస్ట్లో అంటే ఎండాకులు, కిచెన్ వేస్ట్ అన్నీ వేసాం కదా, ఇట్లా చాలా బాగా పెరుగుతాయి. మనం కూడా తయారు చేసుకున్న ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వేస్తూనే ఉంటాం కదా. ఇంకా చాలా అంటే చాలా కుండీలు ఉన్నాయి. ఒక్కటే నాటాను, ఇంకా 14 ఉన్నాయి. ఇవన్నీ కూడా నాటేయాలి ఈరోజే. జస్ట్ మనకి ఇంతంత చిన్న ఉన్నా కూడా సరిపోతుంది నాటుకోవడానికి. ఇంతంత చిన్న చిన్న ఉన్నా కూడా సరిపోతుంది. పెద్ద పెద్ద దుంపలే పెట్టాలని ఏం లేదు. ఇంతంత చిన్న చిన్న దుంపలు ఉన్నా కూడా సరిపోతుంది నాటుకోవడానికి. పసుపుని ఎలా నాటాలి అని మీకు డౌట్ రావచ్చు. పసుపుని ఇట్లా మొలకొచ్చింది అనుకోండి, ఇట్లా పడుకోబెట్టేసి మట్టి కప్పేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా సపరేట్ చేసి నాటుకోవచ్చు. ఒక్కొక్క దుంపని సపరేట్గా. ఇక్కడ మొలక వచ్చింది కదా, ఈ మొలకని పైకి కనిపించేలాగా జస్ట్ ఇట్లా తీసి ఇలా పడుకోబెట్టేసుకుంటే సరిపోతుంది. వీటిల్లో నుంచి కూడా తర్వాత వచ్చేస్తాయి మొలకలు. నేను మొత్తం ఒకే దాంట్లోనే పెట్టేస్తున్నాను, ఒకే గుంతలో పెట్టేస్తున్నాను. ఇది కూడా చూడండి, ఈ 3 సపరేట్గా తీసి 4 పెట్టుకోవచ్చు. నేను ఉన్నాయి కదా చాలా అని చెప్పి దాన్ని తుంచట్లేదు, అట్లే పెట్టేస్తున్నా. ఇది మెయిన్ దుంప. ఇందులో నుంచి కూడా చూడండి మొలక వచ్చేస్తుంది. తర్వాత చుట్టూ మొలకలు వచ్చి గడ్డలు స్ప్రెడ్ అవుతాయి ఇలా. అంతే, ఇలా నాటేసుకోవడమే. మీరు మధ్యలో నేను నాటలేదేమో అనుకుంటున్నారు, స్టార్టింగ్లోనే మధ్యలో నాటేస్తున్నాను.
ఇట్లే ఉంది. నేను ఇంతంత పెద్ద మొలకల చెనువన్నీ ఫస్ట్ నాటేసి అసలు మొలకే రాకుండా ఉంటుంది కదండి, ఇట్లా వీటన్నిటిని అలాగే ఉంచుతాను. ఇంకా నెక్స్ట్ మంత్ కూడా నాటచ్చు కాబట్టి అప్పటికి ఇంకా బాగా మొలకలు వస్తాయి. వీటిని కూడా నాటేస్తాను ఎక్కడో ఒక చోట. అన్నిటికీ పెట్టుకుంటూ ఫస్ట్. ఇంతేనండి, చాలా సులభంగా అంటే సులభంగా పసుపుని నాటి పెంచేసుకోవచ్చు. మీరు ఎలాగో ఇంకా ముందు ముందు వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా పసుపు ఎలా పెరుగుతుంది అన్నది. మీకు వీడియోస్లలో కూడా తర్వాత చూపిస్తాను కూడా నేను. పసుపు చాలా బాగా పెరుగుతుంది. సో మనమందరం కూడా మన మిద్దె తోటలో కానీ లేకపోతే బయట ప్లేస్ ఉన్నా కానీ ఎక్కడైనా కానీ పసుపును మే జూన్ ఈ టైంలోనే నాటి పెంచేసుకుందాము. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్స్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.